ఏషియా కప్ 2025 ఇండియా వర్సెస్ పాక్ మధ్యలో గేమ్ క్యాన్సిల్ అవ్వడానికి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఓడిఐ టీమ్ కెప్టెన్గా పర్మనెంట్గా శ్రేయస్ అయ్యర్ని అపాయింట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఏషియా కప్ స్క్వాడ్లో ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మ్యాటర్ ఏంటంటే ఏషియా కప్ 2025 స్క్వాడ్ వచ్చిందని మనందరికీ తెలిసిందే. అయితే శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే నిన్న నైట్ శ్రేయస్ అయ్యర్ సెలెక్టర్ సజీత్ అగర్కర్ ఇంకా గంభీర్కి కాల్ చేశాడు. నాకు టీంలో సెలెక్ట్ చేయకపోతే మాత్రం అమ్మ తోడు అర్థంగా నరికేస్తా, చెప్పేది విను విను. దీనికి జడుసుకున్న అజిత్ అగర్కర్ ఇంకా గంభీర్ కలిసి ఒక డిసిజన్ తీసుకున్నారు. అయితే ఏంటి ఆ డిసిజన్? ఒక పని చేద్దాం, శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేసేద్దాం. అయితే టీ20 కెప్టెన్ సూర్యాబాయ్ ఉన్నాడు, టెస్ట్ కెప్టెన్ ప్రిన్స్ ఉన్నాడు, అయితే ఓడిఐ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. కానీ ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. టీమిండియాకి ఆల్ 3 ఫార్మాట్స్ లో మనం ఫ్యూచర్ లో 3 డిఫరెంట్ కెప్టెన్స్ చూడొచ్చు. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఓడిఐ టీమ్ కెప్టెన్ గా పర్మనెంట్ గా శ్రేయస్ అయ్యర్ని అపాయింట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ODI captain, so saying that this is in regard to India's ODI captaincy, and also Rohit Sharma is likely to be relieved. అయితే రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ యాజ్ ఎ టీమ్ ప్లేయర్ గా ఆడతాడా బ్రో అని మీరు అడగచ్చు. యాజ్ ఎ టీమ్ ప్లేయర్ గా రోహిత్ శర్మ కంటిన్యూ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ టైంకి 40 ఏజ్కి టచ్ అవుతాడు. అయితే రిటైర్మెంట్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ చాలా హై. అయితే శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఏషియా కప్ స్క్వాడ్లో ఎందుకు సెలెక్ట్ చేయలేదు?